रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. కళ్ళంబడి ఏడ్ చేసి పెద్ద గావులు కేకలు పెడితే కాపుచ్చుకుని ఇలా ఇలా అభినయం చేస్తుంటారు, లోపలే ఉండదు. శుష్కప్రియాలు శూన్యహస్తాలు అలా ఉంటుంటారు. మాకు చాలా ప్రేమండి పరమాత్మకి, చూద్దాం అలా ఉంటుంది. అంటే దశరథ మహారాజు యొక్క ప్రేమ స్వచ్ఛమైనది, నిష్కపటమైనది, కపటం లేదు అందులో. కైకితో చెప్పాడు, కాళ్ళు పట్టుకున్నాడు, కైకా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంతవరకు నీవు నా పాదాలు పట్టుకు నమస్కారం చేశావు, ఈ దౌర్భాగ్యునికి నీ పాదాలు పట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడ్డది. ఇప్పుడు నేను సిగ్గుపట్టలా, పాదాలు పట్టుకు చెప్తున్నా, ఈ వరం కోరమాక, రామచంద్రునికి అరణ్యవాసం దయచేసి నువ్వు కోరమాక. నీ కొడుక్కి రాజ్యమే కదా, ఇచ్చేస్తా. నా రాముడు రాజ్యం అంటే వాడికి ఆసక్తి లేదు, ఆ సంగతి నాకు తెలుసు. కాకపోతే సూర్యవంశంలో పెద్ద కుమారునికే రాజ్యాధికారం కదా, ఇప్పటి వరకు మాకు సంప్రదాయంగా అలాగే వస్తున్నది. ఆ సంప్రదాయం దృష్టిలో పెట్టుకుని రాముడికి పట్టాభిషేకం చేద్దామని అనుకున్నా కానీ రామునికి రాజ్యం మీదంత ఆసక్తి లేదు. నీ కొడుక్కే ఇస్తా, కానీ రెండవ వరం ఉన్నది, భయంకరం అన్నాడు. ఏమవుతుంది? రాముడు అరణ్యాలకు పోతే నేను బ్రతకలేను అన్నాడు. రామదర్శనం లేకపోతే మాకు జీవితమే లేదు అంటే పర్వాలేదులేండి అంది ఆవిడ. ఏమిటంటే అర్థం? నేను బ్రతకని అంటే ఓకే అంది. అంచేత అంత దుర్మార్గం అండి. అయినా కైకేయి పట్ల ఎప్పుడు రామునికి మనసులో అసద్భావం, దుర్భావం లేదండి. ఇది స్వామి అంటే. ఆ స్థితికి మనుషులందరూ ఎదగాలి అని రామాయణం బోధ. ఇంకా ఏమిటి? నేను బ్రతకని చెప్పి అన్నాడే, ఏదో మాట వరుసగా అన్నాడు కానీ చస్తాడా ఏమిటి అని అనుకుంటారు లోకంలో. అది చేసి చూపించాడు. అబ్బా, రాముడు అరణ్యానికి పోయిన 6వ రోజున దశరథుడు మరణిస్తాడు. ఏ విధంగా? రాముణ్ణి స్మరిస్తూ భయంకరంగా ఏడుస్తూ 6 సార్లు రామా 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 అంటూ. ఇప్పుడు చెప్పండి, రాముని పట్ల దశరథుని ప్రేమ ఎలాంటిది? నిష్కపటం, సత్యం, నిజము, యథార్థం. మాటల్లో ప్రేమ కాదు. అటువంటి దశరథునికి మాటిమాటికి ప్రణామాలు, చాలా చాలా ప్రణామాలు అర్పించాడు తులసిదాస్. అందువల్ల నిస్పృహస్య తృణం జగత్ అని ఒక మాట. పరమ వైరాగ్య సంపన్నునికి ఈ జగత్తు ఒక గడ్డి పరక లాంటిది. అంత తృణీకరించేస్తారు. దానికి ఉదాహరణగా దశరథ మహారాజుని తీసుకోవచ్చు మనం. అందువలన బిచురత దీన దయాల ప్రియతను తృణయివ పరిహరేవు. రావణుడు అరణ్యానికి పోగానే 6 రోజులకి బాధపడి శరీరాన్ని ఒక తృణప్రాయంగా వదిలేస్తాడు దశరథ మహారాజు. రామ రామ కహి రామ కహి రామ రామ కహి రామ. 6 సార్లు రామ 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 అంటూ ప్రాణం వదిలేడు. అందువలన అట్టి త్యాగమూర్తి భరతుడు. ఎమ్మి త్యాగం అండి! తల్లి రాజ్యం నాయన సింహాసనం మీద కూర్చో అంటే హే దరిద్రురాల అన్నాడు. రాజ్యసుఖం ఎంత గొప్పది, అధికారం అంతది. తృణప్రాయంగా త్యజించాడు భరత. అటు త్యాగానికి ప్రతీక భరతుడు. ప్రణవో ప్రథమ భరత్ కే చరణ జాసునేమ వ్రత జాయిన భరణ రామచరణ పంకజ మనుజాసు లుబుధ మధుపైవర్త జైన పాసు. చౌపాయిలు కొన్ని చదువుతా, అన్నీ చదవటం కష్టం. అంటే ఆ శైలి అలా ఉంటుంది.
చౌపాయి చదివే శైలి. ఏ విధంగా అందరికీ నమస్కారం చేశారు. రామపట్టాభిషేక మహోత్సవం అండి, చాలా గొప్పగా వర్ణిస్తారు రాముని యొక్క పట్టాభిషేకం. మహావీరుడు ఆంజనేయ స్వామికి తులసిదాసు వందనం చేశారు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. అసలు లంకకే సింహ స్వప్నం ఆంజనేయ స్వామి. హడిలు చచ్చారు లంకలో ఉన్న వాళ్ళంతా, ఇది ఎక్కడి కోతి అని. సామాన్యం కోతి ఆయన. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిం ఆంజనేయం. 2 చేతులు జోడించి ఆంజనేయ స్వామికి నమస్కారం అండి. అట్లా అంధ ఆరాధకానాం సర్వేషం విష్ణో ఆరాధనం పరం. ఇదొక శాస్త్రవాక్యం. ఇంతమంది దేవతలు ఉన్నారు, ఆరాధనీయులు, పూజ్యులు. వారందరిలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన అన్నిటికంటే గొప్పది. విష్ణు ఆరాధన. ఆ విష్ణువు యొక్క అవతారమే రామచంద్రుడు. తస్మాత్ పరతరం దేవి అంటే శివుడే అమ్మవారితో అంటున్నాడు, పార్వతీ, ఆ విష్ణువు యొక్క ఆరాధన కంటే తదీయానాం సమర్చనం పరం. ఆ విష్ణుమూర్తి యొక్క భక్తులు ఎందరైతే ఉన్నారో వారిని పూజించటం ఉన్నదే విష్ణు పూజ కంటే అది గొప్పది. ఇప్పుడు ఇలాంటి మాటలు దిగుతాయా గొంతు? అదేమిటండి అలా అంటారు? గుళ్ళో స్వామి ఉంటే ఆయన్ని పూజించాలి కానీ భక్తుల్ని పూజించమంటారు. వంటబట్టవు ఈ మాటలు, కానీ సత్యములు. పరమాత్మ ఎప్పుడు ఆనందిస్తాడంటే తనను సేవించడం కంటే తన భక్తులను సేవిస్తే పరమానందం స్వామికి. చాలా సులభంగా ఆయన్ని వశపరుచుకునేటటువంటి ఇది మహామంత్రం. తదీయ ఆరాధనం. తదీయులు అంటే తత్సంబంధమైనటువంటి భక్తులను కనుక ఆరాధన చేసినట్లయితే చాలా సంతోషిస్తారండి స్వామి. అర్చయత్వాత్ గోవిందం తదీయాన్ నార్చయత్తు యః. ఎవరైతే గోవిందుణ్ణి పరమాత్మని శ్రీకృష్ణుల వారిని అర్చన చేసి పూజించి ఆ కృష్ణ భక్తులని ఎవరైతే అర్చించకుండా ఉంటారో, కొంచెం చిన్న చూపుగా చూస్తారో, నస భాగవత, అట్టివాడు భాగవతుడు కాదు అని శాస్త్ర తీర్మానం. వాడు భాగవతులు కాదు. జ్ఞేయ కేవలం దాంభిక, అట్టివారు కేవలం దాంభికులే. అంటే వేషం మాత్రం భక్తుని వేషం ఉంటుంది, కానీ మనసులో ఏమాత్రం కూడా భక్తి భావన ఉండదు. లోకం గుర్తించలేకపోవచ్చు, పరమాత్మ తెలీదా ఎవడు భక్తుడో ఎవడు డాంభికుడో? దంభం అంటే డంభం. పరమాత్మ గుర్తించగలడు తేలిక, సర్వజ్ఞుడు కనుక ఆయన. అందువలన మద్భక్తస్యత్తు ఏ భక్తా తేమే భక్తతమామతా. ఆది పురాణ వాక్యం ఇది. నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి భక్తులు ఉన్నారే, వారే అసలు నా భక్తులు అంటాడు పరమాత్మ. అంత గంభీరంగా శాస్త్రవాక్యాలు ఉన్నాయి. కనుక రాముని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రాముడు దేవుడు, ఆయనకి భక్తుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇప్పుడు ఎంతమంది ఆయనకి భక్తులు ఉన్నారండి లోకంలో చెప్పండి? ఎంత సంఖ్యలో? కోట్ల సంఖ్యలో ఆంజనేయునికి, హనుమంతునికి భక్తులు ఉన్నారు. ఎందుకని? ఈ శాస్త్ర ప్రమాణం. తో రామ పూజ కంటే రామదాసు భక్తుడైన ఆంజనేయ పూజ గొప్పది అన్న. ఎవడో అనామకుడు చెప్పిన మాటలు కావు ఇవి, శాస్త్ర ప్రమాణం, ఆది పురాణం. అందువలన భక్తతమ మతాః
ప్రణవౌ పవన కుమార ఖలవన పావక జ్ఞానధన జాసు హృదయ ఆగార బసహి రామ శరచాపధర. శర చాప ధనుర్బాణాలను ధరించి రామచంద్రమూర్తి ఎవని యొక్క హృదయంలో నిత్యము లోపల విరాజిల్లుతూ ఉంటాడో ప్రత్యక్షంగా చూపించాడు ఆంజనేయ స్వామి. ఇలా చీల్చి గుండెలు చీల్చి వక్షస్థలాన్ని చీల్చి సీతారాములు లోపల. అంచేత రామునికి భక్తులంటే ఇష్టం. ఆంజనేయ స్వామి అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణాం అధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. రామచంద్రమూర్తిని ఆరాధించినటువంటి ఆంజనేయునికి కోట్ల కోట్ల మంది ఆరాధకులు. అందువల్ల అలాంటి కరుణాసాగరుడు హనుమ వారిని స్మరించుకుంటూ శ్రీరామంచ హనుమంతం సుగ్రీవంచ విభీషణం అంగదం జాంబవంతంచ స్మృత్వా పాపై ప్రముచ్యతే. రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు రాముడు, ఆయన భక్తులు. వీరందరినీ స్మరించడం చేత పాపం ప్రక్షాళనమైపోతుంది. ఇలా అంటున్నారు ఎవరు? బ్రహ్మయామలము అనే గ్రంథం. అంచేత అంతా కూడా రామసేవా ఫలం. రామసేవా ఫలము వలన హనుమంత, జాంబవంత, సుగ్రీవ, విభీషణ, అంగదాదులు మనందరికీ ప్రాతఃస్మరణీయులయ్యారు. పొద్దున్నే లేవంగానే ఎవరిని తలుచుకోవాలి? సాధారణంగా భగవత్ స్మరణ అంటారు. కానీ శ్రీమద్ రామాయణం ఉంటుంది భాగవత స్మరణ చేయండి అని. భగవత్ స్మరణ కాదు, ఆ తర్వాత పెట్టుకోండి, మేము వద్దనం కాదనం. కానీ ప్రథమతయ మొట్టమొదటిగా ఎవరు స్మరించవలే? భక్తులను స్మరించవలే. ఎందుకని అని, భగవంతుని అనుగ్రహం చాలా త్వరగా కలగాలి అంటే ఆయన్ని కాదు, ఆయన భక్తుల్ని స్మరించాలి. ఆయనకి ఇష్టం అది. ఎవరికైనా ఇష్టమైన పని చేస్తేనేగా సంతోషం కలిగేది. ప్రాతస్మరణీయులు అంచేతనే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమభాగవతాన్ స్మర. పరమభాగవతులు, ఆ పరమశబ్దం కూడా ఉంది అక్కడ. అంటే చాలా చాలా గొప్ప భక్తులు వీరు. వారి స్మరణ భగవత్ స్మరణ కంటే ముఖ్యం. ఎందుకని? సైంటిఫిక్గా చెప్పారండి, శాస్త్రీయంగా. భక్తుల స్మరణ చేస్తే సహజంగానే భగవత్ స్మరణ కూడా అవుతుంది. కేవల భగవత్ స్మరణలో భక్తి స్మరణ లేదు. కానీ భక్తుల్లో భగవంతుడు ఉంటాడుగా, ఆయన్ని కూడా స్మరించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా భక్తులందరికీ నమస్కారాలు చేసి తులసిదాసు రామచంద్రుని యొక్క పరమధామము అయోధ్య విశేషంగా నమస్కరించాడు. యుద్ధకాండలో యుద్ధం అయిపోయింది, రావణ వధ జరిగింది. సీతా సమేతంగా రామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావాలి. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అట్టి సమయంలో రామానుజుడు ఎవరు? లక్ష్మణ. రామునికి అనుజ అంటే తమ్ముడు, అదొకటి అర్థం.
ఎక్కడ రాముడు ఉంటే అక్కడే లక్ష్మణస్వామి కూడా ఉంటాడు, ఇప్పుడు వెంట ఉంటాడు. జీవ ఈశ్వరుల వలె. అంచేతనే రాముడు ఈశ్వరుడైతే లక్ష్మణస్వామి జీవుడు. లోకంలో ఎంతమంది జీవులైతే ఉన్నారో మనందరికీ ప్రతినిధి లక్ష్మణస్వామి. మనం అట్లా ఊహించుకోవాలి. లక్ష్మణస్వామి రామచంద్రునికి ఎలా సేవించాడో మన ధర్మం కూడా అదే, జీవధర్మం అది. స్వామికి అలా సేవించాలి. అట్టి లక్ష్మణస్వామి ఒక మాట అన్నారు. ఆ లంకా నగరం అంతా చూచారు. బంగారం అండి, లంకంతా బంగారంట. ఎక్కడ పడితే అక్కడ రాసులు రాసుల బంగారుమయం లంక. ఆ బంగారు స్వర్ణ లంక అంటారు. అది చూచేటప్పటికి లక్ష్మణునికి అనిపించింది, ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు అనుకున్నట్టు లక్ష్మణుడు. ఎందుకంటే బంగారం కదా, అష్టలక్ష్మి. మామూలు శివాలయానికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. రామాలయాలకి శివాలయాలకి పోవటం మానేశారండి. సిటీల్లో మరీ ముఖ్యంగా సిటీల్లో ఎక్కడికి వెళుతున్నారు ఇప్పుడు? అష్టలక్ష్ములు. అది కావాలి అందరికీ. అంటే ఎట్లా ఉంటే జీవితంలో లక్ష్మి అనుగ్రహిస్తుందో అది తెలీదు. లక్ష్మి వెంటబడితే లక్ష్మి చిక్కుతుందా? చిక్కదండి. ఆవిడకి ఒక ప్రతిజ్ఞ ఉంది. లక్ష్మీదేవికి ఒక ప్రతిజ్ఞ చేసింది. చాలా భయంకరం. అది వింటే చస్తారు కొంతమంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఏమిటన్నారు? అమ్మవారు అంటుంది, నన్ను కోరేవారికి నేను దక్కను చిక్కను అంది. అంతా ఆవిడ్ని కోరేవారేగా. అంటే ఎవరికి నేను దక్కను చిక్కను. ఎందుకని ఇట్లా ప్రతిజ్ఞ చేసింది? ఈ పెద్ద మనిషి ఉన్నాడే, క్షీరసాగర మథనంలో ఈ మాట వస్తుంది భాగవతంలో. సాగర మథనం అయిపోయి అమృతం వచ్చింది, సరే కొంతమందికే పోసి మిగతా వాళ్ళని అన్యాయం చేశాడు అనిపిస్తాడు పరమాత్మ. ఈ లక్ష్మీదేవి ఎక్కడికి పోతుందిలే నన్ను కాదని అట్లా ఆ క్షీరసాగర తీరంలో కమ్మని గాలి వీస్తుంటే ఆ ఉత్తరీయం పెద్దది ఒకటి ఉంది, దాన్ని సగం కింద పరిచారు. ఆ సగం మీద నడుము వాల్చి మిగతా సగం ఉంటుందిగా, కొంచెం చలిచలిగా ఉంటే ఆ ఉత్తరీయంతో కప్పుకున్నాడు ఒంటి మీద. అదే కింద పరిచాడు, అందులో సగం ఒంటి మీద కప్పుకున్నాడు. హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టు ఈయనగారు. ఎంత నమ్మకం అంటే లక్ష్మీదేవి మీద, నన్ను కాదని ఎక్కడికి పోతుంది ఇది. నిజమే. పాపం ఆవిడ కూడా స్వామివారి కొంచెం చూచింది మొత్తం ఎక్కడున్నాయి. ఏ మూలనో నక్కి ఉన్నాడో, ఇంత చక్కని వాడు నారాజు ఏ మూలనో నక్కినాడు అన్నట్టుగా పరమాత్మ ఈ విష్ణుమూర్తి ఎక్కడ నక్కాడో లలా చూస్తూ తతఃపరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తమేవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాః జితసంగదోషాః అధ్యాత్మనిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చంతి అమూఢాః పదం అవ్యయం తత్. తదవ్యయం పదం, అదే విష్ణువు. ఈ విష్ణుమూర్తి కోసం లక్ష్మీదేవి ఇట్లా వెతికిందిట. ఆమె ఎలా వెతికిందో, అన్వేషించిందో, గాలించిందో మనం అట్లా పరమాత్మను గాలించాలి. ఆదర్శం మనకి. నన్ను కోరేవారిని నేను కోరను అంది. అంతా కోరేవారే తప్ప ఆవిడ ఎవ్వరికి దక్కదు. కోరకుండా ఉన్నాడు ఈ ఒక్కడే. లచ్చమ్మా నువ్వు లేకపోయినా మాకేం పర్వాలేదన్నాడు. కోరకుండా ఉండేది పరమాత్మ ఒక్కడే. అంచేత ఆయన్నే కోరుతుంది ఆవిడ. వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ వరమాల పట్టుకొచ్చి నిద్ర లేపి మరీ ఆయన మెళ్ళో వేస్తుంది. మా విష్ణు మెడలో వేసేప్పటికి స్వామి చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషం. రమాదేవి ఇంత వరం ఇచ్చాడు అమ్మవారికి, నీకు సపత్ని సంకటం ఉండదు అన్నాడు స్వామి.
ఏమిటి సపత్ని సంకటం అంటే? సవతి పోరు. లక్ష్మీ నీకు సవతి పోరు ఉండదు. స్త్రీకి అంతకంటే ఏం కావాలి? ఆనందమే ఆనందం. అట్లా వరం ఇచ్చాడు పరమాత్మ. ఆ విధంగా లక్ష్మణస్వామి బంగారుమయం అంతా చూచి ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండేది. అన్నగారితో లోపల అనుకుంటే అన్నగారితో కూడా అన్నాడు, అన్నయ్య కావలసినంత బంగారురా. అపి స్వర్ణమయి. పరమాత్మ ఏమన్నారు? ఎవరికి కావాలరా ఈ బంగారు? మన అయోధ్య మనకి అది అమృతప్రాయం, స్వర్గం కంటే గొప్పది మన యొక్క జన్మభూమి. మంచి శ్లోకం ఈ సందర్భంలో రామచంద్రుడు అంటాడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అప్పుడు రామచంద్రమూర్తి అన్న మాట అది. జనని అంటే తల్లి, జన్మభూమి మనం పుట్టిన ప్రదేశము. ఈ రెండండి, మాత మాతృభూమి. ఈ రెండు ఎంత గొప్పవి? స్వర్గాద్ అపి గరీయ, స్వర్గం కంటే గొప్పవి. ఆ విధంగా అందరిలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేశాడు రామచంద్రుడు. ఇవాళ దాదాపు అందరికీ అనుభవంలో ఉన్న విషయాలండి ఇవి. మాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ మధ్య ప్రవచనాల్లో కూడా ఈ రకమైన మాటలు అంటున్నాము. ఇవాళ రోజున దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ అవసరంగా ఉంది. నీవు దైవాన్ని పూజించినా పూజించకపోయినా ఆయన ఏం బాధపడ్డు, కానీ దేశాన్ని ప్రేమించాలి. చాలా క్లిష్టమైన గడ్డు పరిస్థితుల్లో ఉంది దేశం ఈ రోజున. ఈ 100 సంవత్సరాల బానిసత్వం అనుభవించాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడున్న దేవాలయాల సంపద కొల్లగొట్టుకుపోయారు, కూలగొట్టారు గుళ్ళు గోపురాల్ని. మన వాళ్ళు మళ్ళా కట్టుకున్నారు. కాశీ 3 సార్లు నిర్మాణం అయిందండి అట్ట. వీళ్ళు కట్టడం, ఆ దుర్మార్గులు వచ్చి భాగం చేయటం. ఈ రోజున అప్పటికంటే ప్రమాదం ఎక్కువైంది. చాప కింద నీరులాగా హైందవాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని కంకణం కట్టు కూర్చున్నారు దుర్మార్గులు. మనం ఏమిటంటే ఏదో ఇటువంటి కాలక్షేపాలు జరిగితే అక్కడికి వెళ్ళి గంటలు కూర్చుని వింటూ ఇంత మాత్రమే ఇది చాలదండి. ఓటు హక్కు ఉంది, వినియోగించుకోవటల్లా ఇళ్లలో కూర్చుంటున్నారు. ఆ రోజు సెలవు కదా అందరికీ, ఓటు వేయలా. ధర్మాన్ని, సంస్కృతిని, దేవాలయాలని, సంప్రదాయాలని, మన మత గ్రంథాలని నాశనం చేయాలి అన్న వారికి ఒత్తాసుగా ఓట్లు పడుతున్నాయి. ఈ 70 సంవత్సరాల్లో అదే జరిగింది. మళ్ళీ ఆ పొరపాటే చేస్తున్నారంతా. మొన్న ఎన్నికల్లో జరిగింది అది. ఇంకెన్నో మార్పులు చేయాలి ఇక్కడ. కానీ అవి చేయటానికి తగినంత అధికార బలం మనమే పాలకులకి ఇవ్వలే. దానివల్ల చూడండి ఇప్పుడు కష్టం. ఆలోచించాలే. అంచేత మా దృష్టిలో చూడండి, దైవభక్తి అక్కర్లా. నీ దైవభక్తి ఎప్పుడు దైవము, గుళ్ళు, గోపురాలు సురక్షితంగా ఉంటే కదా నీకు భక్తి. అవే లేకపోతే. కనుక రామచంద్రమూర్తి ముందు జననీ జన్మభూమిశ్చ అన్నాడు. అది గమనించాలి మనం. అయోధ్యకి నమస్కారం చేశారు. అష్టాచక్ర నవద్వార నగరీ ధర్మ సంపదాం దృష్ట్వైవం జ్ఞాననేత్రేణ జాతవ్య సరయూస్తథా. శివ సంహితలో మాట ఇది. అందువలన అయోధ్య నగరం ధర్మ సంపత్ సమృద్ధంగా ఉన్నది. అయోధ్య నగరం
అయోధ్య ఆ నగరంలో నివసించే వారందరూ ముక్తాత్ములుట, ముక్తి పొందినవారు అంటున్నారు ఇక్కడ. అందరూ భక్తులు, అందరూ జ్ఞానులు, ఆప్తకాములుట. ఆప్తకాములు అంటే వారి యొక్క కోరికలన్నీ తీరిపోయినవారు. ఎవరికి అయ్యా మాకు ఇంక ఏ కోరిక లేదు, అన్నీ తీరినాయి, అలాంటి వారికి ఆప్తకామ అని పేరండి. పరమాత్మ అలాంటి వాడు, ఆయన కోరికలు లేవు, మన కోరికలు తీరుస్తాడు. వేమన యోగి చివరికి అండి, ఇక ఆయన సిద్ధి పొందే సమయం వచ్చేసి ఆ సమయంలో గుహలోకి వెళ్ళిపోతారు ఆయన. ఆ తర్వాత ఎవరికి అక్కడ ఏమైందో ఎవరికి తెలియదు. ఆ గుహా ప్రవేశం చేయటానికి ముందు ఎంతమంది వేమన యోగి దర్శనం చేసుకుని మనసులో అయ్యా మాకు ఈ సాంసారికంగా ఒక కోరిక ఉన్నది, అది తీరాలి, ఎప్పటి నుంచో పరిష్కారం కావటం లేదు, ఒక సమస్య ఉన్నది, ఒక క్లిష్టమైన ఒక సంకటం ఉన్నది, అవి తొలగాలి అని అనుకుంటే వెంటనే తొలగిపోయేది. ఎందుకని? ఆయనకి ఏ కోరిక లేదు, అట్టివాడు మాత్రమే ఇతరుల కోరికలు తీర్చగలడు. అది మహాయోగం. అది ఎప్పుడెప్పుడైతే నిష్కాములము, ఆప్తకాములము, పూర్ణకాములం, 3 మాటలు, పూర్ణకామ, నిష్కామ, ఆప్తకామ, అలా ఏ వ్యక్తి అయితే అవుతాడో ఆ వ్యక్తి భగవంతుని కంటే గొప్ప. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం ఏం మాట్లాడక్కల్లా, వారేం మనకేం ఉపదేశాలు, ప్రవచనాలు, అనుగ్రహ భాషణాలు ఇవన్నీ ఏమి చేయక్కల్లా, ఆ మహాత్ముని దృష్టి పడితే చాలు మన కోరికలు తీరుతాయి. అందువలన రాముడు తత్సంబంధ భక్తులైనటువంటి హనుమ, సుగ్రీవ, అంగద, జాంబవంత, విభీషణాదులు వీరందరూ కూడా అండి ముక్తజీవులు. వారందరికీ నమస్కారాలు చేసి పంచప్రాణాలండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రీరామంచ, హనుమంతం, సుగ్రీవంచ, విభీషణం, అంగదం, జాంబవంతంచ. వీరిలో మొట్టమొదటి స్మరణ రామ. 6 రాముణ్ణి తీసేస్తే మిగతా భక్తులు 5 ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి వారు? పంచప్రాణాలు రామాయణానికి. 5 కదా, 5 ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. 5 ప్రాణాలు రామాయణానికి ఈ భక్తులందరూ. భక్తవత్సల భగవానికి జై. అయోధ్యా నామ నగరి తత్రాసీల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మిత స్వయం. అయోధ్యని ఎవరండి నిర్మాణం చేశారు ఆ మహానగరాన్ని అంటే మనువు. ఏ మనువు? స్వయంభువ. మొట్టమొదటి మనువు ఆ అయోధ్య నగర నిర్మాత అని చెప్పి వారికి కూడా నమస్కారం. ఈ విధంగా ఆంజనేయ స్వామి, హనుమంతుడు తులసీదాస్ గారిని ఒక సందర్భంలో ఒక ప్రశ్న వేశారు. ఏమిటది? మహానుభావ, నేను చూస్తున్నాను, వింటున్నాను ఇందాకటి నుంచి, అందరి పాదాలకి నీవు వందనం చేశావు, అయితే నాకు మాత్రం నమస్కారం అని ఊరుకున్నావు, మిగతా వారికి చరణాలకి, పాదాలకి వందనాలు అన్నావు అన్నారటండి. అంటే ఈ రామచరిత మానసం అనే రామాయణంలో నువ్వు భేదాన్ని చూపిస్తున్నావు, కొంచెం తరతమ భేదం చూపిస్తున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు భేదభావాన్ని అంటే, మిగతా వారందరికీ పాదాలకి మొక్కాను, హనుమా నీ పాదాలకి నేను మొక్కలేదు అన్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలోనే రాముణ్ణి పెట్టుకున్నావు కదా, పాదాల్లో ఏముంది మాకు, నీ హృదయానికి నమస్కారం అన్నాడు. ఇట్లా చమత్కారాలు ఉంటూ ఉంటాయి పురాణాల్లో. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఆ శిరస్సుల కిందకి వంచుకుని
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామకథ ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడక్కడంతా ఆంజనేయ స్వామి ఉంటారు. అంటే ఇప్పుడు వారు వచ్చి ఉన్నారు ఇక్కడ. అంచేత ఉత్తర దేశంలో రామకథ జరుగుతుంటే ప్రత్యేకంగా ఆ పక్కన ఒక ఆసనం